వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో హెవెల్స్ కంపెనీ ఎక్కడుంది, అలాగే అందులో ఏ క్వాలిఫికేషన్ తీసుకుంటారు, సో ఏ ఏజ్ వాళ్ళు తీసుకుంటారు, అలాగే ఇందులో క్వాలిటీ జాబ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు. సో అవి రావాలంటే మనకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఏమన్నా అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా, సో అసలు హెవెల్స్ ఏంది, లాయిడ్ ఏంది, రెండు ఒకటేనా లేకుంటే రెండు విడిగానా, ఇంకోటి మెయిన్ ఏంటంటే అసలు హెవెల్స్లో తయారయ్యే ప్రొడక్ట్ ఏంది. హెవెల్స్ అంటే ఫ్యాన్స్ గుర్తుకొస్తాయి, అలాగే ఏసీ గుర్తుకొస్తాయి, అలాగే వాషింగ్ మిషన్ అనేవి గుర్తుకొస్తాయి. సో ఈ మూట్లో ఏ ప్రొడక్షన్ తయారవుతుంది, సో అసలు వర్క్ ఎలా ఉంటుంది, సో మనం అక్కడ చేయగలమా జాయిన్ అయితే, సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నేను పాస్ చేస్తాను. ఓకేనా, ఇది ఇవాళ వీడియో అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, సో ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీరు కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, సో కంపెనీ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఏ క్వాలిఫికేషన్ కావాలో అనే డౌట్ పడే కన్నా సో ఒకసారి వీడియో చూసి పెట్టుకున్నారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకనేసి నేను కంపెనీ బై కంపెనీ అయితే చేసుకొస్తూ ఉన్నాను అనమాట. ఇది 4th కంపెనీ అనుకుంటా నాకు తెలిసి. ఆల్రెడీ 3 to 4 కంపెనీ అయితే చేస్తున్నాను. ఇది 4th or 5th కంపెనీ అనుకుంటా. సో ఇది కూడా చూడండి, మీకైతే తప్పకుండా అయితే ఉపయోగపడుతుంది. సో జాబ్కి వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ వీడియో చూసారంటే మీకు ఫర్దర్గా అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉందన్నమాట. చాలామంది బస్సు గురించి టెన్షన్ పడుతున్నారు. సో అన్ని కంపెనీ బస్సులు లాంగ్ అయితే లేవన్నమాట. సో బయట నుంచి ఎవరైనా వస్తే సో ఎక్కడ ఉండాలి అనేది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా, సో ఇది ఇవాళ టాపిక్ అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూడకైతే ట్రై చేయండి, సరేనా. మిస్ చేసుకొని వెళ్ళిపోకండి, తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఇంకోటి మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, సో చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఎలాగో మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు కొంచెం హెల్ప్గా ఉంటుందన్నమాట. సరే, ఇంతకు మించి మిమ్మల్ని నేనేమి అడగట్లేదు. ఓకేనా, సో ఎలాంటి మనీ పే చేయమని ఇంకా ఎక్స్ట్రా అయితే నేనేమి మిమ్మల్ని అడగట్లేదు. సో వీడియోస్ చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్కి ఒక షేర్ అయితే చేయండి అనమాట. సో మన ద్వారా ఒక జాబ్ వచ్చినా కానీ పక్కన వాళ్ళకి అది మనకు మంచిదన్నమాట. ఎప్పుడు నేను ఈ మాట మీకు చెప్తూ ఉంటాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడిని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ పాయింట్ చూస్తే ఏంటంటే కంపెనీ ఎక్కడుందంటే, సో ఇది శ్రీ సిటీలో, సో డైకిన్ ఎక్కడైతే ఉందో సో డైకిన్ పక్కనైతే ఈ కంపెనీ ఉంటుందన్నమాట. సో ఇటు అటుగా ఉంటుందన్నమాట. ఇది హెవెల్స్ కంపెనీ. సో హెవెల్స్ కంపెనీలు ఏంటంటే, సో హెవెల్స్ అన్న లాయిడ్ అన్న రెండు ఒకటే మీకు సరేనా. కాకపోతే వాళ్ళకి 2 బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాయిడ్లో కూడా మీకు ఏసీస్ అవి కొన్ని తయారవుతాయి, వాషింగ్ మిషన్లు అవి తయారవుతాయి. సో హెవెల్స్లో కూడా ఫ్యాన్స్ అలాగే ఏసీస్ కూడా తయారవుతాయి అనమాట. సో హెవెల్స్ కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్ ఏంటంటే, సో టోటల్గా చెప్తున్నాను. సో ఏసీస్ అలాగే వాషింగ్ మిషన్లు అలాగే ఫ్యాన్స్ అనమాట. సో ఇవి ఎప్పుడు తయారవుతారంటే, సో వాళ్ళకున్న రిక్వైర్మెంటు అలాగే వాళ్ళకున్న డిమాండ్ బట్టి అయితే వీళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే తయారు చేస్తూ ఉంటారనేసి చెప్పారన్నమాట. సో నేను ఈ వీడియో చేసే ముందు అక్కడ పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్కి అయితే కాల్ చేసి నేను కనుక్కొని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఫస్ట్ పాయింట్. హెవెల్స్ లాయిడ్ రెండు ఒకటే అనమాట. సో అందులో తయారయ్యే ప్రొడక్షన్ వచ్చి సో ఏసీస్ అలాగే వాషింగ్ మిషన్లు ఫ్యాన్స్ అనేవి తయారవుతాయి అనమాట. ఓకేనా, ఈ కంపెనీ ఎక్కడ ఉందంటే, సో డైకిన్కి వచ్చారంటే ఆటోమేటిక్గా మీరు హెవెల్స్ కూడా వచ్చేసినట్టే. ఓకేనా, రెండు పక్కనే ఉంటాయి. రెండు మనకు ఇండియాలో అయితే నార్త్ ఇండియన్ కంపెనీస్ అనమాట. సో గుర్గాన్ ఐటమ్ ఉంది కదా, సో గుర్గాన్ సంబంధించిన కంపెనీస్ అనమాట ఇవి. సో డైకిన్ కావచ్చు, హెవెల్స్, లాయిడ్ కావచ్చు, ఇవి బయట కంట్రీస్ కంపెనీస్ అనమాట. కాకపోతే మన ఇండియాతో టైప్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే, సో మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 10th అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో 10th బిల్ అయితే మ్యాక్సిమం అయితే తీసుకోరు, 10th చేసి ఉండాలన్నమాట. లోపల చేసే వర్క్ని బట్టి ఏంటంటే కొంచెం రాయాల్సి ఉంటుంది, కొన్ని ప్రొడక్షన్ బట్టి. ఇంకోటి వచ్చి అంటే పిఓ అంటారు కదా, అంటే ప్రొడక్షన్ ఆర్డరు. సో అవి ఎంత వచ్చాయి ఏంటి అనేది సో కొంత రాయాల్సి ఉంటుంది అనమాట. అందుకనేసి వీళ్ళు ముందుగా అంటే మినిమం ప్రిఫరబుల్ ఏంటంటే 10th క్లాసు చేసి ఉండాల్సి ఉంటుందన్నమాట. పాస్ అంటే ఇంకా బెటర్. అలాగే ఏజ్ చూస్తే ఏంటంటే, సో మీకు 18+ ఉండాలి. అలాగే 24 ఇయర్స్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఒక్కోసారి ఏదన్నా అవసరం అంటే మీకు 28 దాకా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనికైతే మీకు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు అయితే దీనికి ఎలిజిబుల్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఏంటంటే, సో కొంతమంది మ్యారేజ్ పీపుల్స్ వస్తారన్నమాట, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. సో మీకు మ్యారేజ్ అయినా కానీ ప్రాబ్లం అయితే లేదు. సో మీకు క్వాలిఫికేషన్ ఏజ్ కానీ ఉంటే మిమ్మల్ని తప్పకుండా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఏజ్ గురించి, అలాగే మేల్స్ ఫీమేల్స్ గురించి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మనకు ఫుడ్ చూస్తే,
ఫుడ్ అయితే మీకు కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు కంపెనీలో ఆన్ డ్యూటీలో ఉంటారో అప్పుడైతే మీకు కంపెనీ అనేది ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది షిఫ్ట్లు రన్ చేస్తుంది ఈ మధ్యకాలంలో. సో నేను ఇప్పుడు వీడియో చేసేటప్పటికి ఏంటంటే సో ఓన్లీ జనరల్ అయితే రన్ చేస్తున్నారు. సో ఈ మంత్ ఎండింగ్కో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్కో షిఫ్ట్ కూడా స్టార్ట్ అవుతాయి. కొన్ని బస్సు కూడా ఇంక్రీజ్ చేస్తున్నారని చెప్పారు. సో దాన్ని బట్టి ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ కంపెనీ జనరల్ రన్ అవుతుందన్నమాట. కానీ మీరు షిఫ్ట్లు అయితే ఫిక్స్ అవ్వండి. సో ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏంటంటే సో షిఫ్ట్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. జనరల్ షిఫ్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అవి వేరే వాళ్ళకి ఉంటాయి, అది వేరే విషయం. సో ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళకి 10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్స్ అయితే మనకు ప్రొడక్షన్ ఇస్తారు కాబట్టి ఈ మినిమం ఈ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అంటే చెప్పాను కదా, ఫుడ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా మీకు బస్ ఫెసిలిటీ చూస్తే బస్ ఫెసిలిటీ వచ్చి మీకు కొన్ని ఏరియాస్కి అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈ మంత్ నుంచి బస్సెస్ ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే కంపెనీ దగ్గర నుంచి మీకు ఎక్కడెక్కడ బస్సెస్ ఉన్నాయో మీకు చెప్తాను. ఇంకా బస్సు పెంచితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి మనకు తడకి అలాగే సూర్యాపేటకి అయితే అందుబాటులో ఉంది. ఇంకా నెక్స్ట్ కంపెనీ గురించి వయా తడ అలాగే వరదేపాలెం బుచ్చినకన్నిగ కాలాస్ వరకు అయితే మీకు బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే కంపెనీ నుంచి పాండూరు నుంచి వరదేపాలెంకి వచ్చి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట కొన్ని బస్సులు. ఇంకా నెక్స్ట్ సత్యవైపు చూస్తే కంపెనీ దగ్గర నుంచి చెరువు చెక్ పోస్ట్ అంటే హీరో ప్లాంట్ ఉంది కదా, హీరో ప్లాంట్ అపోలో దాని వచ్చి మీకు చెరువు చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ చేసుకుంటే మీకు రాళ్ళకుప్పం రాజపాలెం అమ్మవచ్చుడి కండిగా ఇంకా సత్యవేట దాకా అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ ఊతుకోవడానికి అయితే ఉందో లేదో అయితే మనకైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జనాభా వస్తే మటుకు ఖచ్చితంగా బస్సు అయితే వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కంపెనీ దగ్గర నుంచి తడబోదు 0 పాయింట్ నుంచి రైడ్ చేసుకుంటే సో ఆరంబాకం ఎల్లావూరు గుమ్మడిపూడి దాకా అయితే బస్సు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. బోత్ షిఫ్ట్లు అలాగే జనరల్కి అయితే బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో బస్సెస్ని ఎక్స్పాండ్ చేస్తే నెక్స్ట్ ఎక్కడి దాకా వేస్తారనేది మనకు తెలియాల్సి ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకు ఏమున్నాయి, సో నెక్స్ట్ మనం అకామిడేషన్ చూస్తే సో ఎవరైనా దూరం చూసే వాళ్ళకి ఏదైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా అని చూస్తే సో ఏ కంపెనీ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అకామిడేషన్ అయితే ప్రొవైడింగ్ చేయదన్నమాట. ఓకేనా. మన లోకల్ అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం దూరం నుంచి వచ్చామంటే దూరం అంటే ఏ ఊర్లు, సో నెల్లూరు నుంచి కూడా మనం డైలీ అప్పటి నుంచి చేయలేమన్నమాట, కష్టం. సో నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు నుంచి వస్తారు, పీలేరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, రాజమండ్రి నుంచి ఇటు పక్క నుంచి చాలామంది వచ్చి ఇక్కడ పని అయితే చేసుకుంటున్నారు. సో మీరు వస్తే తప్పకుండా మాత్రం మీరు హాస్టల్లో ఉండే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట జాబ్. ఓకేనా. సో మీకు ఒక శాలరీ చెప్పేలా ఉంటాను. శాలరీ వచ్చి మీకు 12-13 నుంచి ఒక 14.5 దాకా అయితే మీకు ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం అంటే 15K దాకా అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ శాలరీ మీకు రావాలంటే మీరు తప్పకుండా సో ఫుల్ డేస్ అయితే మీరు అటెండ్ అవ్వాలి డ్యూటీకి. ఓకేనా. మేము 2-3 డేస్ లీవ్ పెట్టారు అనుకోండి, సో మీకు శాలరీ అనేది కట్ చేస్తారు. సో కంపెనీ మీకు ఎవరి సండే మీకు లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మిగతా కంపెనీలు ఏంటంటే సో వీక్ డేస్లో ఒక్కో రోజు ఒక్కొక్కటి ఇస్తుంది కదా. సో కొన్ని డైకిన్ అలాగే హెవెల్స్ ఏంటంటే సండేస్లో అయితే మీకు లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎనీ పబ్లిక్ హాలిడే ఏదైనా కావచ్చు, పబ్లిక్ హాలిడే రోజు అయితే మీకు సండేస్ కాకుండా లీవ్ అనేది ఇస్తుంది అనమాట. సో తక్కువ రోజుల్లో మనం ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో అందుకనేసి చాలామంది సో డైకిన్కి హెవెల్స్కి అనేది ప్రోడక్ట్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. అకామిడేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయదన్నమాట. సో డైకిన్ అయినా కానీ సో కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళకి 1 వీక్ అనేది కాంప్లిమెంటరీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డైకిన్ కంపెనీ. సో హెవెల్స్లో అది ఉందో లేదో నాకు తెలియదు అనమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ కంపెనీ వేరు, ఆ కంపెనీ వేరు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ హెవెల్స్ గురించి నా చేసిన కొన్ని విషయాలు అనమాట. సో మీలో ఎవరన్నా ఫర్దర్కి పోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అయితే ఈ వీడియో అయితే మీకు చేశాను. సో ఓకే, ఇంకా వీడియో అయితే ముగిద్దాం. సో మనం రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సో మన ఛానల్ అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ చూడండి ఒకసారి, ఎవరికి వీడియో అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఉంటాను. నమస్తే.